హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహాలక్ష్మి కొసురు. మనం 100 సెక్షన్స్ వరకు డిస్కస్ చేసుకున్నాము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో. ఇప్పుడు 101 to 114A విచ్ డీల్స్ విత్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇప్పుడు డీల్ చేద్దాం. ఫస్ట్, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓనస్ ప్రోబండి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఇట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్. Burden of proof ante the responsibility of producing the evidence in the court. Now, sections 101 to 114A deal with the burden of proof. It plays an important role on the parties. First, comes ante section 101. Section 101 lo comes ante enti? Who comes to the court has to prove the allegation made by him. ఎవరైతే కోర్టుకు వస్తారో అతను చేసిన ఎలిగేషన్ అతనే ప్రూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లెయింటిఫ్, పిటిషనర్, అప్లికెంట్, కంప్లైనెంట్. నెక్స్ట్, ఫెయిల్స్. సెక్షన్ 102. ఫెయిల్స్. ద బర్డెన్ ఈజ్ ఆన్ ద పర్సన్ హూ వుడ్ ఫెయిల్ ఇఫ్ నో ఎవిడెన్స్ ఈజ్ గివెన్ ఎయిదర్ సైడ్. ఇప్పుడు ఎటువైపు ఎవిడెన్స్ ఇవ్వలేదనుకో, ఎవరైతే ఫెయిల్ అవుతారో అతని మీదే బర్డెన్ ఉంటుంది. దీని ఎవిడెన్స్ ఇవ్వాల్సిన, ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం. ఎగ్జాంపుల్, ఏ సూట్ బి ఆన్ బాండ్. బి సేస్ ఇట్ వాస్ ఫోర్జ్డ్. నౌ ఇట్ ఈస్ బర్డెన్ ఆన్ ద బి అనమాట టు ప్రూవ్ దట్ సిగ్నేచర్ వాస్ forged. Next, wishes the court. Section 103. According to 103, who wishes the court to deliver judgment in his favor, the burden of proof is on him. ఎవరైతే కోరుకుంటున్నాడో జడ్జిమెంట్ తన వైపు రావాలని, అతని మీద బర్డెన్ ఉంటుంది, ప్రూఫ్స్ తీసుకురావచ్చే బర్డెన్ అనేది. అకార్డింగ్ టు 104, other facts. 104, other facts. In order to admit one fact, other fact has to be proved. ఒకదాన్ని ప్రూవ్ చేయడానికి మనకు ఇంకో దాన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అది సెక్షన్ 104 డీల్ చేస్తుంది. టు ప్రూవ్ డైయింగ్ డిక్లరేషన్, డెత్ ఆఫ్ పార్టీ హ్యాస్ టు బి ప్రూవ్డ్. డైయింగ్ డిక్లరేషన్లో ఏంటి? పర్సన్ చనిపోయాడు అనేది మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్, క్రైమ్స్. 105. According to 105, burden of proof lies on the accused when he claims that he is entitled to protection under the exception in IPC 1860. A accused of murder alleges that by reason of the unsound mind of mind he didn't know the nature of act. తన అన్సౌండ్ మైండ్ కాబట్టి తను చేసిన యాక్ట్ యొక్క నేచర్ తనకి తెలియదు అని చెప్తున్నాడు. అలాంటప్పుడు ఇట్ ఈజ్ బర్డెన్ అతని మీదే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ క్రైమ్స్ అకార్డింగ్ టు సెక్షన్ 105 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. నెక్స్ట్, నాలెడ్జ్. సెక్షన్ 106. When a fact is within the special knowledge of a person, the burden of proof is on such person. పర్టికులర్ కేసు మీద ఎవరికైతే స్పెషల్ నాలెడ్జ్ ఉంటుందో అది ప్రూవ్ చేసే బర్డెన్ కూడా అతని మీదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ క్వశ్చన్ అరైజెస్ వెదర్ రైల్వే ప్యాసింజర్ పర్చేస్డ్ ఏ టికెట్ ఆర్ నాట్, ద బర్డెన్ ఈజ్ ఆన్ ద ప్యాసింజర్ టు ప్రూవ్ ఇట్. సపోజ్ ఇప్పుడు ఫాదర్ ఎవరు అని క్వశ్చన్ అరైజ్ అయితే ద బర్డెన్ ఈజ్ ఆన్ ద మదర్ ఆఫ్ ద చైల్డ్ హూ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద చైల్డ్. 106కి ఒక ఎక్సెప్షన్ అనేది ఉంది. సెక్షన్ 106కి ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు అక్యూజ్డ్ పర్సన్స్. అక్యూజ్డ్ మీద ఇది అప్లై అవ్వదు. సెక్షన్ 107, 30 years. 107 అంటే 30 years. ఎవరైతే 30 yearsలో బతికే ఉన్నారని తెలుస్తుందో లా ప్రకారం అతను బతుకున్నాడని మనం ప్రెజ్యూమ్ చేసుకుంటాం. అప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూవింగ్ దట్ హీ ఈస్ డెడ్ ఈజ్ ఆన్ ద పర్సన్ హూ అఫర్మ్స్ ఇట్. ఎవరైతే చెప్తున్నాడో అతను ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అతను చనిపోయాడు అని. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ అంటున్నాడు ఎక్స్ అనేవాడు 2007లో చనిపోయాడు అని, బి అంటున్నాడు నేను 1979లో చూశాను అతన్ని అని చెప్పాడు. బర్డెన్ లైస్ ఆన్ ద ఏ టు ప్రూవ్ ద డెత్ ఆఫ్ ద ఎక్స్. సెక్షన్ 107 ప్రొవైడ్స్ ప్రిజంప్షన్ ఆఫ్ అలైవ్, సో ప్రూఫ్ ఆఫ్ డెత్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. నెక్స్ట్, సెక్షన్ 108, 7 years. ఎవరైతే మనం 7 years వరకు అతని గురించి ఎటువంటి సమాచారం ఉండదో మన లా ప్రకారం అతను ప్రెజ్యూమ్డ్ టు బి డెడ్ అనుకుంటాం. బర్డెన్ ఆఫ్ ప్రూవింగ్ దట్ హీఈస్ అలైవ్ ఈజ్ ఆన్ ద పర్సన్ హూ క్లెయిమ్స్ ఇట్. ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో అతనే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అతను బతికే ఉన్నాడు అని. దీనిలో ఫేమస్ కేస్ ఒకటి ఉంది, ఆర్ వర్సెస్ మిసెస్ టాల్సన్. ఏ సేస్ హీ హర్డ్ ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎక్స్, బి సేస్ ఎక్స్ వాజ్ నాట్ సీన్ ఫర్ 7 years. బర్డెన్ ఈజ్ ఆన్ ఏ టు ప్రూవ్ ఎక్స్ ఈజ్ అలైవ్. నెక్స్ట్, 109, పార్ట్నర్స్. If the person says that partnership relation between parties has broken, burden is on him to prove it. ఎవరైతే పార్ట్నర్షిప్లో బ్రోక్ అయిపోయాం, ఇప్పుడు పార్ట్నర్షిప్ ఏం లేదని చెప్పాడో, ఎవరైతే చెప్తున్నాడో అతని మీద బర్డెన్ ఉంటుంది, ప్రూవ్ చేయాల్సిన బర్డెన్. 110, సెక్షన్ పొసెషన్. When a person shown in the possession of a property, the presumption is that possessor is the owner.
ఎవరైతే ఎవరి పొజిషన్లో అయితే ఏదైనా ఉంటుందో మనం అతనే ఓనర్ అనుకుంటాం. ఎవరైనా డినై చేస్తున్నారనుకో, ఎవరైతే డినై చేస్తున్నారో అతని మీద బర్డెన్ ఉంటుంది టు ప్రూవ్ ఇట్. ఏ దగ్గర వాచ్ ఉంది, బి అంటున్నాడు అతను ఓనర్ కాదు ఆ వాచ్కి అని చెప్తున్నాడు. ఇప్పుడు బి మీద బర్డెన్ ఉంటుంది, అది ప్రూవ్ చేయాలి అతను ఓనర్ కాదు అని. సెక్షన్ 111 గుడ్ ఫెయిత్. If any question arises as to good faith in the transaction, burden of proving good faith in the transaction is on the person who is in possession of active confidence. Active confidence అంటే ఏంటి? One is bound to protect the interest of the other. ఇప్పుడు ఒకళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడడానికి మనం ఉన్నామనుకోండి, అది యాక్టివ్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఇప్పుడు సేల్స్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది ఫాదర్కి సన్కి. బర్డెన్ ఎవరి మీద ఉంది? ఫాదర్ మీద ఉంది. ఇది గుడ్ ఫెయిత్ గుడ్ ట్రాన్సాక్షన్లోనే జరిగింది అని చెప్పడం, ఇది గుడ్ ఫెయిత్ కిందకు వస్తుంది సెక్షన్ 111 కింద. నెక్స్ట్ 112 లెజిటిమసీ ఆఫ్ చైల్డ్. బర్త్ డ్యూరింగ్ మ్యారేజ్ ఈజ్ ఎ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ లెజిటిమసీ. మ్యారేజ్ అప్పుడు బర్త్ తీసుకుంటే కనుక అదే కంక్లూజివ్ ప్రూఫ్ అవుతుంది లెజిటిమసీకి. నెక్స్ట్ 113A సూసైడ్. 113A సూసైడ్. అకార్డింగ్ టు 113A, ఎవడైతే మ్యారీడ్ ఉమెన్ వితిన్ 7 ఇయర్స్లో సూసైడ్ కమిట్ చేసుకుందనుకోండి, ఏమని మనం ఊహించుకుంటాము? లా ప్రకారం ఆమెడ ఇన్లాస్ వాళ్ళని హెరాస్ చేశారని ప్రిజంప్షన్ ఉంటుంది. ఈజ్ హర్ హస్బెండ్ కానీ రిలేటివ్స్ కానీ తనని అబెట్ చేశారు సూసైడ్ చేసుకోవడానికి అని ప్రెజ్యూమ్ చేసుకుంటాం. అది 113A డీల్ చేస్తుంది. నెక్స్ట్ డౌరీ డెత్ 113B. 113B డౌరీ డెత్. If a married woman dies within 7 years from the date of her marriage, which is not a natural death, natural death అయి ఉండకూడదు. బిఫోర్ హర్ డెత్ షీ వాజ్ సబ్జెక్టెడ్ టు క్రూయాలిటీ బై హర్ హస్బెండ్ అబౌట్ ద డౌరీ, అప్పుడు మనం ప్రెజ్యూమ్ చేసుకోవచ్చు ఇది డౌరీ డెత్తే అని. సెక్షన్ 114 మే ప్రెజ్యూమ్. అకార్డింగ్ టు 114 కోర్ట్ మే ప్రెజ్యూమ్ సర్టెన్ థింగ్స్. కోర్ట్ అనేది కొన్ని థింగ్స్ని ప్రెజ్యూమ్ చేసుకుంటుంది అనమాట. ఎట్లాంటివో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ దొంగతనం జరిగింది, ప్రాపర్టీ ఒకళ్ళ పొసెషన్లో ఉంది, మనం ఏమనుకుంటాం? అతని పొసెషన్లో ఉంది కాబట్టి అతనే దొంగతనం చేసాం అనుకుంటాం. దట్ ఈస్ మే ప్రెజ్యూమ్. నెక్స్ట్ 114A రేప్ విక్టిమ్. 114A రేప్ కేసెస్లో లేదంటే కస్టోడియల్ రేప్ కేసులో కోర్టు ఏమని ప్రెజ్యూమ్ చేసుకుంటుంది? దేర్ ఈజ్ యాబ్సెంట్ ఆఫ్ కన్సెంట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద రేప్ విక్టిమ్ అని ప్రెజ్యూమ్ చేసుకుంటుంది. ఇప్పుడు బర్డెన్ ఎవరి మీద ఉంటుంది? అక్యూజ్డ్ మీద ఉంటుంది టు ప్రూవ్ కన్సెంట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద విక్టిమ్. విక్టిమ్ యొక్క కన్సెంట్ ఉంది అని ప్రూవ్ చేసే బర్డెన్ ఎవరి మీద ఉంది? అక్యూజ్డ్ మీద ఉంటుంది. ఇదే మధురా రేప్ కేసులో తీసుకుంటే తుకారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, జడ్జిమెంట్ అనేది డిఫరెంట్గా ఉండేది ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సెక్షన్ 114A ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, సెక్షన్స్ 101 to 114A. Now let's go to topic of estoppel, section 115 to 117. Estoppel is derived from the French word estop, which means shut the mouth, means to stop anamata. This principle was based on the equity, good conscience and public policy. Example చూద్దాం. సెక్షన్ 43 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 కింద ఒక ఎగ్జాంపుల్ ఉంది, మనం చూద్దాం. ఇందులో సెల్లర్ ఫాల్స్గా రిప్రజెంట్ చేసి తనే ఓనర్ అని చెప్పి హౌస్ని ఒకరికి అమ్మాడనమాట ఫర్ సమ్ కన్సిడరేషన్. కానీ ఆ హౌస్ అతని అంకుల్ది, ఇతనిది కాదు. సేల్ అగ్రిమెంట్ అయిపోయాక ఏమైంది? అంకుల్ చనిపోయాడు. సో అంకుల్ ప్రాపర్టీ ఆటోమేటిక్గా ఇతని పేరు మీదకి వచ్చేసింది. ఇప్పుడు సెల్లర్ ఏమంటున్నాడు? ఆర్గ్యూ చేస్తున్నాడు, నేను అమ్మినప్పుడు ఓనర్ని కాదు కదా, నేను ఇవ్వను అని. కానీ అది కుదరదు, అతను చెప్పినట్టు ఇవ్వాల్సిందే, కన్సిడరేషన్ తీసుకున్నాడు కాబట్టి. హియర్ ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఎస్టోపెల్ అప్లైస్. ఎసెన్షియల్స్ ఆఫ్ ఎస్టోపెల్స్. సెక్షన్ 115 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 డీల్స్ విత్ ఎస్టోపెల్. ద ఎసెన్షియల్స్ ఏంటి? రిప్రజెంటేషన్. ఫస్ట్ ఎసెన్షియల్, దేర్ మస్ట్ బి రిప్రజెంటేషన్ బై వన్ పర్సన్ టు అనదర్. ఒకళ్ళు ఇంకొకరికి రిప్రజెంట్ చేసి ఉండాలి. ఫ్యాక్ట్, ద రిప్రజెంటేషన్ రిలేటెడ్ టు ఫ్యాక్ట్, నాట్ ద లా. రిప్రజెంటేషన్ అనేది ఫ్యాక్ట్కి రిలేట్ అయ్యి ఉండాలి. ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్, ద రిప్రజెంటేషన్ రిలేట్స్ టు అన్ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్. ఏదైతే ఎగ్జిస్టింగ్లో ఉంటుందో ఫ్యాక్ట్ దానికి రిలేట్ అయ్యి ఉండాలి. బిలీఫ్, ఇట్ ఈస్ మేడ్ టు కాజ్ బిలీఫ్ టు అనదర్. వేరే వాళ్ళు నమ్మగలగాలి తను చెప్పింది. అనదర్ పర్సన్ యాక్టెడ్ ఆన్ సచ్ రిప్రజెంటేషన్ సఫర్డ్ లాస్. అనదర్, వేరే పర్సన్ ఇతను చెప్పింది నమ్మి తన లాస్కి గురై ఉండాలి, అప్పుడు ఎస్టోపెల్ అవుతుంది. రిప్రజెంటేటివ్ ఇన్ ఇంట్రెస్ట్, ద ఎస్టోపెల్ అప్లైస్ నాట్ ఓన్లీ టు ద పర్సన్ హూ మేడ్ రిప్రజెంటేషన్ బట్ ఆల్సో ఆన్ హీజ్ రిప్రజెంటేషన్ ఇన్ ఇంట్రెస్ట్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో రిప్రజెంటేషన్లో వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ ఎస్టోపెల్.
Estoppel by record, estoppel by conduct, promissory estoppel. Estoppel by record అంటే it refers to judgments or public records. Estoppel by conduct, ఎవరైతే తన మాటల ద్వారా కానీ తన చేష్టల ద్వారా కానీ వేరే పర్సన్ని ఇండ్యూస్ చేసి బిలీవ్ చేయిస్తాడో ఎగ్జిస్టింగ్ థింగ్స్ని, హీ ఈజ్ ఎస్టాప్డ్ ఫ్రమ్ డినైయింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ థింగ్స్ ఆర్ ఫ్యాక్ట్. అతను ఇప్పుడు డినై చేయడానికి లేదు ఎగ్జిస్టింగ్ థింగ్స్ని, అది ఎస్టోపెల్ బై కాండక్ట్. నెక్స్ట్ ప్రామిసరీ ఎస్టోపెల్, ఇట్ ఈస్ ఎయిమ్ టు అవాయిడ్ ఫ్రాడ్ అండ్ ఇంజస్టిస్. ఫ్రాడ్ని ఇంజస్టిస్ని పోగొట్టడానికి కోసం ఉన్నది ప్రామిసరీ ఎస్టోపెల్. నెక్స్ట్ కండిషన్స్. ప్రామిసరీ ఎస్టోపెల్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దేర్ మస్ట్ బి ఏ ప్రామిస్ టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో బలాన్ని చేస్తాము చేయము అనేది ఉండాలి. నెక్స్ట్ బైండింగ్. ద ప్రామిస్ మస్ట్ హ్యావ్ మేడ్ విత్ అన్ ఇంటెన్షన్ దట్ ఇట్ షుడ్ బి బైండింగ్ ఆన్ ద ప్రామిసర్. అది బైండింగ్ అయ్యి ఉండాలి ప్రామిసర్ చేస్తాడు అని. యాక్టెడ్, ప్రామిస్ చేసినట్టుగా యాక్ట్ చేయాలి. చేంజ్, దేర్ మస్ట్ బి సమ్ చేంజ్ ఇన్ ప్రామిసెస్ పొజిషన్ విచ్ విల్ ఎఫెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్రామిసీ. ప్రామిస్ చేసిన యొక్క వ్యక్తి యొక్క పొజిషన్లో ఒక మార్పు రావాలి. ఆ మార్పు అనేది ఈ ప్రామిసీ యొక్క ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. కేసులో చూద్దాం. మోతీలాల్ పదంపత్ షుగర్ మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఈ కేసులో ఏంటంటే అష్యూరెన్స్ ఇచ్చింది యూపీ గవర్నమెంట్. స్టేట్మెంట్ అనేది న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసింది. ఏంటి, ఇండివిజువల్లీ ఈ పిటిషనర్స్కి కూడా ఇచ్చింది. ఏమని, ఇండస్ట్రియల్ యూనిట్స్ ఏవైతే స్టేట్లో ఉన్నాయో వాటన్నిటిని 3 years వరకు సేల్స్ ట్యాక్స్ ఎగ్జామ్ చేస్తున్నాము అని. యాక్టింగ్ ఆన్ ద అష్యూరెన్స్ పిటిషనర్స్ ఏం చేశారు, మిల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు స్టేట్లో. కానీ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది ఆ బెనిఫిట్ని బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద 3 years అండ్ అటెంప్టెడ్ టు ఇంపోజ్ సేల్స్ ట్యాక్స్ ఆన్ ద పిటిషనర్. ఇప్పుడు విత్డ్రాల్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేది ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గవర్నమెంట్ అలా విత్డ్రా చేసుకోలేదు బికాజ్ ఇట్ ఈస్ అ ప్రామిసరీ ఎస్టోపెల్. ద గవర్నమెంట్ ఈస్ బౌండ్ టు గివ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఫర్ 3 years ఫర్ ఫ్యాక్టరీస్. దెర్ ఈస్ 3 years ఆఫ్ ద ట్యాక్స్ ఎగ్జంప్షన్. ఇంకో కేసులో చూద్దాం. ప్రతిమా దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా. పిటిషనర్కి ఏమని డిక్లేర్ చేశారు, నువ్వు ఎంబీబీఎస్ క్వాలిఫై అయిపోయావు అడ్మిషన్కి అని చెప్పారు. తను అందుకని ఏం చేసింది, బీఎస్సీ వదిలేసి ఎంబీబీఎస్లో జాయిన్ అయిపోయింది. లేటర్ ఎంబీబీఎస్ అడ్మిషన్ని క్యాన్సిల్ చేసింది ఆన్ ద గ్రౌండ్ దట్ అదర్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ మోర్ మార్క్స్ దాన్ ద పిటిషనర్. తినకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి తన అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేశారు. హైకోర్టు ఏం చెప్పింది, ఇది ఎస్టోపెల్ కిందకు వస్తుంది. దే కెనాట్ డినై దేర్ ఎర్లియర్ డెసిషన్ డిక్లరేషన్. ద కోర్ట్ డైరెక్టెడ్ ద రెస్పాండెంట్ టు అలౌ ద పిటిషన్ టు కంటిన్యూ ఎంబీబీఎస్ కంటిన్యూ చేయించాలి అని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సిమిలర్లీ ఇంకో కేసులో గీతా మిశ్రా వర్సెస్ ఉత్కల్ యూనివర్సిటీ. ఆ కేసులో కూడా తను ఫస్ట్ ఇయర్ బీఎస్సీ పాస్ అయిపోయింది, సెకండ్ ఇయర్ బీఎస్సీకి వెళ్ళింది. కానీ తను పాస్ అవ్వలేదు అని చెప్పి ఫస్ట్ ఇయర్ బీఎస్సీ బై మిస్టేక్ అలా చేశామని తను చదవడానికి వీల్లేదన్నారు. కానీ అది ఎస్టోపెల్ కిందకు వస్తుంది. యూనివర్సిటీ అనేది అలో చేయాలి తనని అనేది జడ్జిమెంట్ వచ్చింది. నెక్స్ట్ సెక్షన్స్ 116 and 117. 116 టెనెంట్ ల్యాండ్ లార్డ్. అకార్డింగ్ టు 116 ఎస్టోపెల్ బిట్వీన్, ఎస్టోపెల్ వీళ్ళ మధ్య ఉంటుంది అనమాట. టెనెంట్ ల్యాండ్ లార్డ్, లైసెన్సీ లైసెన్సార్. 117 ప్రకారం బెయిలీ బెయిలారు, యాక్సెప్టర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ డ్రాయర్. నో ఎస్టోపెల్ అగైనెస్ట్. ఎస్టోపెల్ అనేది కొంతమందికి అగైనెస్ట్గా వేయలేమన్నమాట. వాళ్ళు ఎవరెవరు, స్టాట్యూట్, మైనర్, స్టేట్. స్టార్టింగ్ లెటర్స్ తీసుకుంటే ఎస్ఎంఎస్ అని పెట్టుకోండి. స్టాట్యూట్, మైనర్, స్టేట్. స్టాట్యూట్ ఆర్ లెజిస్లేషన్ అగైనెస్ట్గా ఎస్టోపెల్ ఉండదు. మైనర్, ఇప్పుడు మొహిరీ బీబీ వర్సెస్ దామోదర్ దాస్ ఘోష్ అనే కేసు ఉంది. ఇన్ దిస్ కేస్ డిఫెండెంట్ అనేవాడు మైనర్, ఫాల్స్గా తన ఏజ్ని రిప్రజెంట్ చేసుకొని లోన్ తీసుకున్నాడు. 20,000 లోన్ తీసుకున్నాడు. దానికి వాళ్ళు అడ్వాన్స్గా 10,500 ఇచ్చారు. ప్లెయింటిఫ్కి తెలిసింది డిఫెండెంట్ ఫ్రాడులెంట్గా యాక్ట్ చేస్తున్నాడు అని. అందుకని డిఫెండెంట్ని రికవరీ ఆఫ్ మనీ కోసం సూ చేశాడు. డిఫెండెంట్ ఏంటి, మైనారిటీని ఒక డిఫెన్స్ కింద తీసుకున్నాడు. సో కోర్ట్ హెల్డ్ ద డిఫెండెంట్ వాజ్ నాట్ లయబుల్ బికాస్ నో ఎస్టోపెల్ అగైనెస్ట్ ద మైనర్. స్టేట్, నో ఎస్టోపెల్ అగైనెస్ట్ ద స్టేట్. ప్రామిసరీ ఎస్టోపెల్ అనేది స్టేట్కి అగైనెస్ట్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఆర్ అన్లాఫుల్. జనరల్గా అయితే ఎస్టోపెల్ ఉండదు, కానీ ప్రామిసరీ ఎస్టోపెల్ ఇందాక చెప్పుకున్న విధంగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎస్టోపెల్. సెక్షన్స్ 115 to 117. నౌ సెక్షన్ 118 డీలింగ్ విత్ చైల్డ్ విట్నెస్. Evidence Act 1872 doesn't mention any age for the competency of the witness.
A child can also give evidence. However, it is unsafe to convict accused only on the basis of child witness. పర్టికులర్ ఏజ్ అనేది ఉండదు, పిల్లలు కూడా వాళ్ళు విట్నెస్గా ఉండొచ్చు, కానీ ఓన్లీ బేసింగ్ ఆన్ కిడ్ మనం జడ్జిమెంట్ అనేది ఇవ్వలేము కొన్ని కేసెస్లో. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లేదంటే ఇంపార్టెంట్ అయినప్పుడు ఓన్లీ కిడ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టే మనం జడ్జిమెంట్స్ అనేవి ఇస్తాము. ఒక కేసులో చూద్దాం, రామేశ్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ చైల్డ్ విట్నెస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ కొరాబరేటెడ్ ఆర్ సపోర్టెడ్. ఈ కేసులో అది కొరాబరేటెడ్ అంటే వేరే ఎవిడెన్స్తో పాటుగా దీన్ని తీసుకోవచ్చు అని చెప్పారు. అదే స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ గోపీనాథ్ కేసులో 7 ఏళ్ల పాప చైల్డ్ విట్నెస్ ఇచ్చింది, దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని అక్యూజ్డ్ పర్సన్స్ని కన్విక్ట్ చేశారు. నెక్స్ట్, ప్రివిలైజ్డ్ కమ్యూనికేషన్. సెక్షన్ 121 to 129 డీల్ విత్ ద ప్రివిలైజ్డ్ కమ్యూనికేషన్. ప్రివిలైజ్ మీన్స్ స్పెషల్ రైట్ ఆర్ క్వాలిఫైడ్ రైట్. కోర్టు ఎవరినైనా ఒక విట్నెస్ కింద ఉండమని చెప్పచ్చు. విట్నెస్ విల్ బి సమ్మన్డ్ బై ద కోర్ట్. కానీ ఎవరికైతే ప్రివిలేజ్ ఉంటుందో హీ కెనాట్ బి కంపల్డ్ టు బి ఎ విట్నెస్. ప్రివిలేజెస్ ఉన్న వాళ్ళని మనం విట్నెస్ కింద కంపల్ చేయకూడదు. సర్టెన్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ అలౌడ్ టు బి ప్రూవ్డ్ ఇన్ ద కోర్ట్. దే ఆర్ నోన్ యాజ్ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్స్. బెంథమ్ సేస్ విట్నెసెస్ ఆర్ ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ జస్టిస్. బెంథమ్ చెప్పే ప్రకారం విట్నెసెస్ అంటే ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద జస్టిస్. ఇప్పుడు సెక్షన్స్ చూద్దాం. సెక్షన్ 121, జడ్జెస్ అండ్ మ్యాజిస్ట్రేట్. ఏ జడ్జ్ ఆర్ మ్యాజిస్ట్రేట్ కెనాట్ బి కంపల్డ్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ అబౌట్ హిస్ కాండక్ట్ ఆర్ క్యారెక్టర్. అతని క్యారెక్టర్ గురించి కానీ అతని ప్రవర్తన గురించి కానీ చెప్పమని అతన్ని కంపల్ చేయకూడదు. వాళ్ళకి అబ్సల్యూట్ ప్రివిలేజ్ అనేది ఉంది. సెక్షన్ 122, కమ్యూనికేషన్ డ్యూరింగ్ మ్యారేజ్. వైఫ్ అండ్ హస్బెండ్ని కంపల్ చేయకూడదు టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఆర్ డిస్క్లోజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ మేడ్ టు దెమ్ డ్యూరింగ్ మ్యారేజ్ అగెన్స్ట్ ద అదర్. దీనిలో ఒక కేసులో ఉంది సెక్షన్ 122కి, టీజే పొన్నెన్ వర్సెస్ ఎంసీ వర్గీస్. దీంట్లో అక్యూజ్డ్ పర్సన్ అనేవాడు లెటర్స్ రాశాడనమాట వైఫ్కి, తన ఫాదర్ని డిఫేమ్ చేస్తూ. ఈ వైఫ్ తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్కి చెప్పింది. ఫాదర్ అనేవాడు ప్రైవేట్గా కంప్లైంట్ చేశాడు తన మీద కేరళ హైకోర్టులో. అక్యూజ్డ్ పర్సన్ ఆర్గ్యూ చేస్తున్నాడు. ఇప్పుడు సెక్షన్ 122 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ కింద మనం కమ్యూనికేషన్స్ అనేవి డిస్క్లోజ్ చేయకూడదు, వాటిని అగెనెస్ట్గా నాకు ఎవిడెన్స్ కింద మా వైఫ్ చెప్పింది తీసుకోకూడదు అని. కేరళ హైకోర్టు ఏమో ఎక్విట్ చేసేసింది అక్యూజ్డ్ని. ఇప్పుడు ఫాదర్ ఇన్ లా ఏం చేశాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో ఇన్వెస్టిగేట్ చేసే టైంలో ప్రాసిక్యూషన్ వల్ల లెటర్స్ అనేవి తీసుకున్నారు వాళ్ళ పొజిషన్లోకి. ఇప్పుడు సెక్షన్ 122 ప్రకారం వైఫ్ కెనాట్ బి కాల్డ్ యాజ్ విట్నెస్ అగెన్స్ట్ హర్ హస్బెండ్, కానీ ఆ లెటర్స్ ఆల్రెడీ వాళ్ళ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి దే కెన్ బి ప్రూవ్డ్ యాజ్ ఎవిడెన్స్ అని చెప్పారు. దీని ప్రకారంగా అక్యూజ్డ్ వాస్ కన్విక్టెడ్. నెక్స్ట్, అఫైర్స్ ఆఫ్ స్టేట్. సెక్షన్ 123, ఏవైనా అన్పబ్లిష్డ్ రికార్డ్స్ ఉంటే వాటిని బేస్ చేసుకొని ఎవిడెన్స్ ఇవ్వకూడదు, అవి స్టేట్కి రిలేట్ అయి ఉన్నప్పుడు. ఇప్పుడు ఏవైనా డిస్క్లోజర్ కానీ స్టేట్ ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేసిందనుకో అలాంటివి చెప్పకూడదు. ఇప్పుడు ఏదైనా మ్యాటర్ చెప్తే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ డ్యామేజ్ అవుతుంది, స్టేట్ ఇంట్రెస్ట్ డ్యామేజ్ అవుతుంది అనుకో, అలాంటప్పుడు ఆల్వేస్ స్టేట్ ఇంట్రెస్ట్ విల్ ప్రివైల్ ఓవర్ ద ఇండివిజువల్ ఇంట్రెస్ట్. ఒక ఇండివిజువల్ కోసం అనేసి మనం డిస్క్లోజ్ చేయకూడదు, స్టేట్ని కాపాడుకోవాలి. అఫీషియల్ కమ్యూనికేషన్. సెక్షన్ 124, no public officer shall be compelled to disclose any communication made to him in official communication. Indian Foreign Secretary, US Foreign Secretary ఇట్లా ఉంటారు, వీళ్ళు ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ అనేది మనం డిస్క్లోజ్ చేయకూడదు. ఇన్ఫర్మేషన్ యాజ్ టు కమిషన్ ఆఫ్ క్రైమ్స్. సెక్షన్ 125, మ్యాజిస్ట్రేట్ కానీ పోలీస్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయకూడదు. పోలీసులకి కాల్స్ వస్తుంటాయి కదా ఇన్ఫర్మేషన్ క్రైమ్ గురించి, ఎవరు చెప్పారు అనే దాని ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయకూడదు. నెక్స్ట్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. సెక్షన్ 126, అకార్డింగ్ టు సెక్షన్ 126 లాయర్ కానీ ప్లీడర్ కానీ తనకి వచ్చే ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయకూడదు. క్లయింట్ తనకి తెలిసినవన్నీ చెప్తూ ఉంటాడు లాయర్కి, అలా అని క్లయింట్ గురించి బయట వేయకూడదు అనమాట. ఇన్ఫర్మేషన్ని మనం సీక్రెసీగా ఉంచాలి. అదే అడ్వకేట్ యొక్క క్లయింట్ యొక్క రిలేషన్. ఎగ్జాంపుల్ చూద్దాం. క్లయింట్ ఒక అటార్నీ దగ్గరికి వచ్చాడు. ఏం చెప్తున్నాడు, నేను ఫోర్జరీ కమిట్ చేశాను, ఐ విష్ యూ డిఫెండ్ మీ అని అడుగుతున్నాడు. యాజ్ అ డిఫెన్స్ ఆఫ్ ద మ్యాన్ నోన్ టు బి గిల్టీ అండ్ ఈజ్ నాట్ క్రిమినల్ పర్పస్. ఇది క్రిమినల్ పర్పస్ కాదు. సో దిస్ కమ్యూనికేషన్ విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ డిస్క్లోజర్. దీన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. సపోజ్ ఏ వచ్చాడు బి అటార్నీ దగ్గరికి, ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, ఐ వాంట్ టు అబ్టైన్ అ పొజిషన్ ఆఫ్ ప్రాపర్టీ బై యూజ్ ఆఫ్ ఫోర్జ్డ్ డీడ్, ఐ రిక్వెస్ట్ యూ టు సూ అన్నాడు. ఇదేంటి,
it is for committing a crime, so cannot be protected from disclosure. So these are the sections from 121 to 126. Privileged communication, dealing with privileged communication. Next, who is witness అనేది చూద్దాం. Witness means a person who was called by the court to give evidence. ఎవరినైతే ఎవిడెన్స్ ఇవ్వడానికి మనం కోర్టుకి పిలుస్తామో అతన్ని విట్నెస్ అంటాం. అతను ఇష్యూస్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఎనీ పర్సన్ కెన్ బి ఏ విట్నెస్. ఎప్పుడు అతను అండర్స్టాండ్ చేసుకోగలగాలి, రేషనల్ ఆన్సర్ ఇవ్వగలగాలి, అలాంటప్పుడు అతను విట్నెస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ కానీ, లునాటిక్స్ కానీ, డెఫ్ ఆర్ డమ్ పర్సన్స్. హవెవర్ ఈడియట్ ఈజ్ నాట్ కాంపిటెంట్ టు బి ఏ విట్నెస్. కోర్ట్ అనే వాళ్ళు ఎంతమంది విట్నెస్లనైనా పిలవచ్చు, కానీ వన్ విట్నెస్ ఈజ్ ఆల్సో ఇనఫ్. వన్ విట్నెస్ ఈజ్ ఇనఫ్ టు డిసైడ్ ఏ కేస్ అకార్డింగ్ టు సెక్షన్ 134 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. ఇప్పుడు స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్. దీంట్లో స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్, దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఏంటివి? ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్, క్రాస్ ఎగ్జామినేషన్, రీ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అంటే ఏంటంటే సెక్షన్ 137(1) డీల్ చేస్తుంది. సెక్షన్ 137 ఆఫ్ 1. ద ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ విట్నెస్ బై ద పార్టీ హూ కాల్స్ హిమ్. ఎవరినైతే పిలుస్తామో పార్టీని అతను ఎగ్జామిన్ చేస్తే అది ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్. క్రాస్ ఎగ్జామినేషన్ సెక్షన్ 137(2). ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ విట్నెస్ బై అడ్వర్స్ పార్టీ షెల్ బి కాల్డ్ క్రాస్ ఎగ్జామినేషన్. అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు కనుక విట్నెస్ని ఎగ్జామిన్ చేస్తే అది క్రాస్ ఎగ్జామినేషన్ అవుతుంది. రీ ఎగ్జామినేషన్ 137(3). ద యాక్షన్ ఆఫ్ ఎగ్జామినింగ్ సంథింగ్ అగైన్ ఆర్ ఫర్దర్. మళ్ళీ కనుక ఎగ్జామిన్ చేస్తే అది రీ ఎగ్జామినేషన్ అవుతుంది. దీంట్లో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్వశ్చనింగ్ వన్స్ ఓన్ విట్నెస్. మన విట్నెస్ని మనమే క్వశ్చన్ చేయడం అనమాట ఆఫ్టర్ ద క్రాస్ ఎగ్జామినేషన్. ఎందుకు రీ ఎగ్జామిన్ చేస్తామంటే ఏవైనా మనకి తెలియని విషయాలు తెలుస్తాయని. క్రాస్ ఎగ్జామినేషన్లో కొన్ని డౌట్స్ రావచ్చు, అలాంటప్పుడు రీ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. టు ఫిల్ ద గ్యాప్స్ దట్ మే అరైజ్ ఇన్ ద క్రాస్ ఎగ్జామినేషన్. టు ఎక్స్ప్లెయిన్ ఎనీ ఇన్కన్సిస్టెన్సీస్ డిస్కవర్డ్ ఇన్ ద క్రాస్ ఎగ్జామినేషన్. జనరల్గా అకార్డింగ్ టు సెక్షన్స్ 141 and 142 లీడింగ్ క్వశ్చన్స్ కెనాట్ బి ఆస్క్డ్ ఇన్ రీ ఎగ్జామినేషన్. రీ ఎగ్జామినేషన్లో మనం లీడింగ్ క్వశ్చన్స్ అనేవి అడగకూడదు అకార్డింగ్ టు 141 and 142. నెక్స్ట్ హాస్టైల్ విట్నెస్. సెక్షన్ 154 డీల్స్ విత్ ద హాస్టైల్ విట్నెస్. హాస్టైల్ అంటే హూ రెఫ్యూజెస్ టు ఫుల్లీ టెస్టిఫై. అతని అడ్వర్స్ విట్నెస్ అని కూడా అంటాము. where the witness is not willing to give the answers at the time of re-examination. Advocate can ask leading questions to his own witness who turns hostile. విట్నెసెస్లో టైప్స్ ఆఫ్ విట్నెసెస్ ఉన్నారు. వాళ్ళలో ప్రాసిక్యూషన్, డిఫెన్స్, ఎక్స్పర్ట్, ఐ విట్నెస్, హాస్టైల్, చైల్డ్, డమ్ విట్నెస్, ఛాన్స్, అకంప్లైస్ విట్నెస్, ఐడెంటిఫికేషన్, ఇంట్రెస్టెడ్ విట్నెస్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద విట్నెస్. షార్ట్స్లో అడగచ్చు. సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ విట్నెస్ and examination of the witness. And the last topic, improper admission and rejection of the evidence. Section 167 deals with the improper admission and rejection of the evidence. ఈ సెక్షన్ ఏం చెప్తుంది? నో న్యూ ట్రయల్ ఫర్ ద ఇంప్రాపర్ అడ్మిషన్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. ఇంప్రాపర్ అడ్మిషన్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ షెల్ నాట్ బి ఏ గ్రౌండ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఏ న్యూ ట్రయల్. ఇవి బేస్ చేసుకొని మనం మళ్ళీ కొత్తగా ట్రయల్ చేద్దాం అని చెప్తే అది కుదరదు అనమాట. అకార్డింగ్ టు 167 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. Sometimes improper evidence may happen to be admitted. It means evidence of irrelevant facts had been admitted. So guys, we discussed about law of evidence, Indian Evidence Act 1872, its parts, chapters names, important sections, and their examples, case laws, important topics, and we have discussed important sections like 17 to 23 dealing with admission, 24 to 30 confession, 32 dying declaration, 45 to 51 opinion of experts, 52 to 55 character evidence, 60 oral evidence must be direct, 63 to 66 secondary evidence, 90 ancient documents.
ఏన్షియంట్ డాక్యుమెంట్ అంటే 30 years ఓల్డ్ డాక్యుమెంట్ని మనం ఏన్షియంట్ డాక్యుమెంట్ అంటాం. ఇట్ షుడ్ బి అండర్ ద ప్రాపర్ కస్టడీ. 91 to 100 exclusion of all evidence by the documentary evidence. 101 to 114a burden of proof. Have discussed the burden of proof. Next 115 to 117 estoppel. 118 who can testify. Section 118 deals with who can testify. ఎవరు టెస్టిఫై చేయొచ్చు? కాంపిటెంట్ పర్సన్స్ ఎవరైనా టెస్టిఫై చేయొచ్చు. దీనికి ఏజ్తో కానీ వాళ్ళకున్న డిసీజ్తో కానీ సంబంధం ఉండదు. సో jailed, lunatic, deaf, dumb persons are also competent to testify and give their evidence. However, an idiot is not competent to be a witness. Section 119 deaf and dumb witness గురించి చెప్తుంది. డమ్ అంటే ఏంటి? మాట్లాడలేని వాళ్ళు. డెఫ్ అంటే వినపడలేని వాళ్ళు. వాళ్ళు కూడా ఎవిడెన్స్ ఇవ్వచ్చు బై వే ఆఫ్ రైటింగ్, సైన్స్ అండ్ గెస్చర్స్. నెక్స్ట్ 121 to 129 ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్స్. నెక్స్ట్ 137 ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్, రీ ఎగ్జామినేషన్. 167 ఏమో improper admission and rejection of the evidence. So this is the concept of Indian Evidence Act 1872. I hope మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్తో కలుద్దాం.